ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అలర్ట్. కొన్ని రోజులు మాత్రమే అవకాశం ఉంది. ఆ పని చేస్తేనే డబ్బులు మీ ఖాతాల్లో జమ అవుతాయి. రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదవారి కోసం రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని అమలు చేస్తుంది. అర్హులైన వారికి ఎంపిక చేసి వారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్యాచ్ చార్ట్స్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియోలో మీకు డబ్బులు అనేది 5 లక్షల రూపాయలు అనేది అకౌంట్లో రావాలంటే ఈ పని చేయక తప్పదు. ఆ వివరాలు ఏందో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా దయచేసి కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ఈ వీడియోను చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోదండి. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలిగితే పూర్తి వివరాలు అనేది మేము తెలియజేయడానికి అవకాశం ఉంటుంది, మీకు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలిసిందిగా కోరుకుంటున్నాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదవారి కోసం రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని అయితే అమలు చేస్తుంది. అర్హులైన వారికి ఎంపిక చేసి వారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అయితే అందజేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇల్లు కట్టుకోవడానికి జాగా లేని వారికి మాత్రమే స్థలం కేటాయిస్తుంది. ఇప్పటికే తొలి విడతగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. ఇప్పుడు రెండో విడత లబ్ధిదారులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇంటి నిర్మాణం వివిధ దశలకు అనుకూలంగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుంది. అయితే తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులలో కొందరికి చెల్లింపులు ఆగిపోయాయి. వారికి ప్రభుత్వం కీలక అలర్ట్ అయితే జారీ చేసింది. 2 రోజులు అవకాశం ఇచ్చింది. ఆ వివరాలు ఏమంటే, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులో కొందరికి చెల్లింపులు నిలిచిపోయాయి. లబ్ధిదారులు బ్యాంక్ ఖాతా నంబర్లకు ఆధార్ లింకు లేకపోవడం, 2 కార్డుల్లో వివరాలు సరిపోలకపోవడం వంటి సమస్యల కారణంగా తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులో సుమారు 30% మందికి చెల్లింపులు ఆగిపోయాయి. వీరి కోసం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ లబ్ధిదారులు వారి ఆధార్ కార్డుల్లో తప్పులు ఉంటే సరిదిద్దుకునేందుకు చివరి అవకాశం ఇచ్చింది. ఈ మేరకు హౌసింగ్ సెక్రటరీ విపి గౌతమ్ తాజాగా దీని గురించి కలెక్టర్లకు సర్క్యులర్ జారీ చేయడం అయితే జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇకపై డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా చెల్లింపులు జరుగుతాయని అధికారులు తెలిపారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఏపీబీఎస్ ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్ ద్వారా డబ్బులు చెల్లిస్తారు. దీంతో లబ్ధిదారుల జాబితాలో ఆధార్ కార్డుల్లో తప్పులున్న వారి వివరాలను సేకరించి సరిచేయాలని కలెక్టర్లకు విపి గౌతమ్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పేర్లు, ఆధార్ నెంబర్లను అప్డేట్ చేయాలని చెప్పారు. దీనికోసం ఆధార్ హెల్ప్ లైన్ నంబర్లు, సిబ్బంది సహాయం తీసుకోవాలని తెలిపారు. పేర్ల మార్పు కోసం ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు 2 రోజులు సమయం ఇచ్చారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లలో పేర్లు మార్చుకునేందుకు 2 రోజుల పాటు అవకాశం ఇచ్చామని విపి గౌతమ్ తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత పంచాయతీ సెక్రటరీ, వార్డ్ ఆఫీసర్ లాగిన్లో కొత్త పరికరాలు వివరాలు కనిపిస్తాయని, ఆ తర్వాత లబ్ధిదారులు ఖాతాల్లో డబ్బులు జమ చేయడం సులభం అవుతుందని తెలిపారు. ఈ క్రమంలో లబ్ధిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ వివరాలను సరిచేసుకోవాలని సూచించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఎన్నో మాధ్యమాల నుంచి వార్తలు సేకరించి మీకు వీడియో రూపంలో అందిస్తాం. కాబట్టి దయచేసి మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ ఏంటంటే మాకు లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీ సపోర్ట్ కోరుతున్నాం. అందుకే మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు క్యాచ్ చార్ట్స్. బాయ్, సైనింగ్ ఆఫ్. Please subscribe. For more updates, for interesting updates, Please do subscribe.